నమస్కరిస్తూ అనేక మంది దేవుళ్ళకి దేవాలయాలు ఉన్నాయి, కానీ సూర్య దేవాలయాలు కొంచెం తక్కువగా ఉంటాయి. మనకి ప్రసిద్ధి చెందిన సూర్య దేవాలయం శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో ఉంది. చాలా మంది సూర్య దేవాలయానికి వెళ్లి సూర్యుడిని పూజిస్తారు. ఈరోజు నేను మీ అందరికీ మనవి చేసేది, సంక్రాంతి పండగ యొక్క విశిష్టత సూర్యుడు ఆధారంగా, సూర్యుడు ఏ విధంగా అయితే ఉత్తరాయణంలో ప్రవేశించి శీతాకాలం ముగిసి ఎండాకాలం ప్రారంభ దిశగా మనం మొదలు పెడతామో, అటువంటి సూర్యుడు ఆధారంగా వచ్చిన యొక్క సంక్రాంతి పండగని పురస్కరించుకొని నేను మీ అందరికీ చేసే మనవి ఒకటే. ఇవాళ ప్రపంచానికి కావలసిన యొక్క శక్తిని, ఎనర్జీని ఇవాళ మనకు లభించేటువంటి యొక్క ఇతర పదార్థాల వలన రాకపోయినప్పుడు కూడా ఒక్క సూర్య శక్తి వలన ఈ ప్రపంచం శక్తిని పొందుతుందనేటువంటి విషయాన్ని నేను మీ అందరికీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. మనందరికీ తెలుసు, ఈరోజు మనకు కావలసిన యొక్క ఇంధన వనరులు ఏదైతే క్రూడ్ ఆయిల్ కానీ మిగతా ఇంధన వనరులు కానీ తగ్గిపోతున్నటువంటి సమయంలో భారతదేశం లాంటి దేశం క్రూడ్ ఆయిల్ని దిగుమతులు చేసుకొని లక్షలాది కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని మనం ఖర్చు పెట్టేటువంటి యొక్క ఈ సమయంలో ఇవాళ క్రూడ్ ఆయిల్ దిగుమతులను తగ్గించే విధంగా మనకు కావలసిన యొక్క ఇంధన వనరులను సూర్యరశ్మి ద్వారా, సోలార్ పవర్ ద్వారా, సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం వలన మనం ఆ శక్తిని పొంది దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని గట్టిపరుచుకునే యొక్క అవకాశం సంక్రాంతి పండుగ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇవాళ క్రూడ్ ఆయిల్ దిగుమతులు మనం తగ్గించుకోవచ్చు. సూర్యరశ్మి ద్వారా ఉత్పత్తి చేసుకునే విద్యుత్ శక్తిని మనం ఉత్పత్తి చేసుకోవచ్చు. పెట్రోల్, డీజిల్తో నడిచే కార్లని విద్యుత్తు ద్వారా నడిచే విధంగా మనం తయారు చేసుకోవచ్చు. ఇటువంటి యొక్క ఆలోచనని మొట్టమొదటిసారిగా 10-15 సంవత్సరాల క్రితమే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుజరాత్లో సోలార్ విద్యుత్ యూనిట్ 12 రూపాయలు ఉన్నప్పుడు ప్రారంభించారు. ఇవాళ ఆ సోలార్ విద్యుత్ యొక్క ధర 2.5 రూపాయల నుంచి 3 రూపాయలకు వచ్చింది. బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలలో తయారు చేసే విద్యుత్ ధర కంటే ఇవాళ సోలార్ విద్యుత్తు, సౌర విద్యుత్తు అతి తక్కువ ధరకు మనకు లభించే విధంగా ఇవాళ వస్తుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం సూర్యరశ్మి ఆధారంగా మన దేశ అభివృద్ధికి కావలసిన యొక్క శక్తిని సోలార్ విద్యుత్ ద్వారా తీసుకురావడం కోసం చేస్తున్న యొక్క కృషిని మనందరం కూడా గమనించి మన వంతు కూడా మనం ఏం చేయగలుగుతామో ఆలోచించాలని చెప్పి ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. మనం ఇంట్లో ఖర్చు పెట్టుకునే విద్యుత్తును కూడా దాంట్లో కొంత భాగాన్ని మన ఇంటి పైకప్పున సౌర ఫలకాలను అమర్చుకొని విద్యుత్తును ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం దానికి పూర్తి సహకారాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ నేను ఖర్చు పెట్టే విద్యుత్తుని కొంత భాగమైన సౌర శక్తి ద్వారా విద్యుత్తును ఉత్పాదన చేసుకుంటాను, నా ఇంటి మీద సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకుంటాను అని ఒక సంకల్పం తీసుకొని సంక్రాంతికి సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందటానికి కృషి చేయాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, నాకు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన నిర్వాహకులకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.